వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకి బెయిల్ లభించింది. ఈ మేరకు ఆయనకి ఏపీ హైకోర్టుకు షరతులతో కూడినటువంటి బెయిల్‌ని మంజూరు చేసింది. జూన్ 26వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వాయి గేటు బూత్ నెంబర్లు 202, 7 ఈ 2 నంబర్ పోలింగ్ స్టేషన్లలో ఎలక్ట్రానిక్ యంత్రాలని పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చినటువంటి వెబ్ కెమెరాల్లో వచ్చిన అంశం చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ విజువల్స్ సైతం వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలో దూసుకురావడం, నేరుగా ఓ కంపార్ట్మెంట్‌కి వెళ్లి ఈవీఎం నేలకేసి కొట్టడం ఈ వీడియోలో కనిపించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్ పాల్పడినందువల్లే సంబంధించిన ఈవీఎం అని పిన్నెల్లి ధ్వంసం చేశారన్నది వైసీపీ వాదన. పిన్నెల్లి చర్యలకు ఈసీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. దీని మీద సమగ్ర నివేదిక కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఘటనకు సంబంధించి పూర్తి రిపోర్ట్‌ని ఈసీకి పంపించారు. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరు చేర్చారు. వాటిని పరిశీలించిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫార్సు చేయాలని ఈసీ ఆదేశించింది. ఇదే కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కావాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆయన వేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్‌లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల తరఫున అశ్విని కుమార్, ఫిర్యాదుదారు నంబూరు శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తమ వాదనలు వినిపించారు. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ల మీద రీసెంట్‌గా కూడా వాదనలు జరిగాయి. పిన్నెల్లి తరఫు వాదించిన అడ్వకేట్ వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఆయనకి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు.